మన కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీనే. ఇంత ముందు కూడా చెప్పాను 25 సీట్లు వాళ్ళవే, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను. రాజ్యసభలో ఆయన మాట్లాడాడు. ఆయన క్లియర్గా జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే. ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఈ దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు. ఏంటి ఒక మనిషికి ఆ ఐడియా ఉంటే దేశం ఎంత బాగా ఇది వస్తుందా? వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగా. విజయసాయిరెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్, బాగా చదువుకున్నవాడు. ఓన్లీ బీజేపీ వాళ్ళ అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు, ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు. మహా ఆనందంగా ఉన్నారండి. నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా. వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు. అది మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు. మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ. వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా ఈవేళ నా కోసం నేను బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు, రాష్ట్రానికి కూడా దేశానికి కూడా. నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న 3 రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది. 2004లో ఆవిడ కలపగలిగింది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతున్నాడు. రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు. 89లో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే. వెనక నుండి అధికారం నడిపించారండి అది అండి అని అంటే వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం. ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ నుంచి చూస్తున్నారు. మోతీలాల్, జవహర్లాల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంతమంది ఉండి వాళ్ళకి ఏముండదు. నాకు 10 ఏళ్ళు చేసేటప్పటికే చిరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే గొడవ. ఎవరితో మాడకూడదు, ఇటు చూడకూడదు, అటు చూడకూడదు. గన్మెన్లు, స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఇంటికే మాస్టర్ వస్తాడు. ఏంటి బతుకు? ఇది చెప్తున్నా, అందరూ కలవాలండి. ఖర్గే గారు ఎవరైనా సరే ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత, యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది ప్రధానం కాదు. వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు, ఏంటి ఏం యాక్షన్స్ తీసుకోవాలి. కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని 2004లో వచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు. నేను పేపర్లో మన సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టి చూపించేవాడిని. ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం, ఏ రంగాల్లో దెబ్బతిన్నాం, ఏ రంగాల్లో మనం చెప్పిన మాటను నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ ఆల్ ఎంపీస్కి ఇచ్చేవారు. అది అలాగా అది. ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టంలో నడుస్తుంది. మోడీ గారిది ఇప్పుడు 2,05,00,000 కోట్లు అప్పు చేశారు. అంటే 54 లక్షలు తీసేస్తే దాదాపుగా 1,50,00,000 కోట్లు అప్పు చేశారు. ఏది చూపించండి ఏం చేశారు? ఏదో పోలవరంకి 50,000 కోట్లు ఇచ్చాం, ఎక్కడిచ్చారు? ఏమి ఇవ్వలే. పోలవరం పూర్తి అంటే పోనీ ఆయన అప్పు చేసినా పర్లేదండి, ఇలాంటివన్నీ కట్టించేస్తున్నాడు అనుకోవచ్చు. ఏం కట్టట్లే. అయోధ్యలో గుడి కట్టారు, పటేల్ విగ్రహం కట్టారు. ఇంకా ఎక్కడ ఏం చేశారు? రైళ్ళు వేస్తున్నారు, సూపర్ స్పీడ్ రైళ్ళు వేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం. బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ. అందుకే మీకు వందే భారత్లో వేసి 1000-2000 రూపాయల టికెట్లు వేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో 25 స్టేషన్లు మూసారు. చిన్న చిన్న ప్యాసింజర్లు ఉండేవి, అందులోనే మనకు పాలు వచ్చేవి. రైతులు ట్రావెల్ చేయడానికి దాన్ని చాలా వెయిట్ చేస్తూ ఉండేవారు. అది లోకల్ ట్రైన్స్ లాగా లోపల టాయిలెట్స్ కూడా ఉండవు. ఇక్కడ ఎక్కినాడు కొవ్వూరులో దిగిపోతాడు, కొవ్వూరులో ఎక్కినాడు పసివేదలు దిగిపోతాడు, చాగల్లో, బ్రాహ్మణగూడెం, ఇలా వరుసగా ఉన్న స్టేషన్లన్నీ మూసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎక్కక్కలేదు అసలు. ట్రైన్ మనకి డబ్బులు ఇచ్చేవాడు 4,000 రూపాయలైనా టికెట్ కొనుక్కుని వందే భారత్లో వెళ్తాడు. వాళ్ళు కావాలి, బుల్లెట్ ట్రైన్లు కావాలి అన్న ఐడియాలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ ఐడియాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ లేకుండా పోయింది. ఈ ఐడియాలు చెప్పాలి, కమ్యూనిస్టులు చెప్తారు, వాళ్ళు నామమాత్రం అయిపోయారు.